కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ అవుతున్నా ఇంకా కేబినెట్ పూర్తి స్థాయిలో నిండలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ ప్రక్షాళనకి సిద్ధమయ్యారట. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో సీఎం సహా 18 మందికి అవకాశం ఉండగా వాటిలో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఖాళీలను ఫిల్ చేయడం కాదు, పనితీరు బాలేని మంత్రులను ఇంటికి పంపి కొత్త వాళ్ళను కేబినెట్లోకి తీసుకోబోతున్నారట. ఇక ఏ సామాజిక వర్గ మంత్రిని తొలగిస్తున్నారో కొత్తగా అవకాశం కల్పించే వారిని కూడా అదే సామాజిక వర్గం నుంచి తీసుకురావాలని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రులందరి ప్రోగ్రెస్ రిపోర్ట్ను హైకమాండ్కు అందించారంట. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పనితీరు సక్రమంగా లేని 3 మంత్రులను తొలగించేందుకు ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఖాళీగా ఉన్న 2 స్థానాలతో కలిపి మొత్తం 5 కొత్త ముఖాలకు ఈసారి ఛాన్స్ దక్కబోతుంది. ఇప్పటికే ఆ 3 మంత్రులకు హింట్ కూడా ఇచ్చేసినట్లు గాంధీ భవన్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. రీప్లేస్మెంట్ చేసే మంత్రుల విషయానికి వస్తే అధిష్టానం మెయిన్ ఫోకస్ రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలపైన ఉందట. ఈ 2 జిల్లాలకు ప్రెజెంట్ కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఫ్యూచర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండడంతో రంగారెడ్డి జిల్లా నుండి మల్రెడ్డి రంగారెడ్డికి లేదా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం దక్కిద్దని అంటున్నారు. అటు నిజామాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి కావాలని ఓపెన్గానే అడుగుతున్నారు. వీరికి తోడు ఉమ్మడి నల్గొండ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ కూడా దాదాపు ఖాయమనే తెలుస్తుంది. ఇక ఆశావాహుల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. రెడ్డి కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి రేస్లో ఉంటే బీసీ కోటాలో విజయశాంతి, మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇక ఎస్టీ లంబాడీ సామాజిక వర్గం నుండి ఎన్ బాలునాయక్, రామచంద్ర నాయక్, శంకర్ నాయక్ పేర్లు వినిపిస్తారు. పదవి రాని వారికి అసంతృప్తి కలగకుండా చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ వంటి కేబినెట్ ర్యాంక్ పదవులతో సర్దుబాటు చేసే ప్లాన్లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదవి పోయిన వారు అవమానంగా భావించకుండా ఉండేందుకు వారికి సిడబ్ల్యూసీ లేదా ఏఐసీసీలో గౌరవప్రదమైన ఉన్నత పదవులు ఇవ్వబోతున్నారట. ఇప్పటికే ఆ నేతలకు ఢిల్లీ నుండి సంకేతాలు అందాయని, వారు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ అనిపిస్తుంది. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శాసనమండలి నుండి ఒక బీసీ నేతకు మంత్రి పదవి గ్యారంటీ అని తెలుస్తుంది. ఆ నేతకు ఎమ్మెల్సీ ఇచ్చే టైంలోనే మంత్రి పదవి ఇస్తారని స్వయంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారట. కేవలం మంత్రులే కాదు, చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను కూడా ఇదే ముహూర్తానికి భర్తీ చేయబోతున్నారు. గతేడాది జూన్లో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కు డిప్యూటీ స్పీకర్ ఇస్తామంటే ఆయన తిరస్కరించారు. దాంతో ఆ పదవి పెండింగ్లో పడింది. ఇప్పుడు మంత్రి పదవి రాని వర్గాలకు కేబినెట్ హోదా ఉండే చీఫ్ విప్ పదవి ఇచ్చి బ్యాలెన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఫిక్స్ అవనుంది.